అయినా నువ్వు నీ కొడుకు నాపినంత ఈజీ అనుకుంటున్నావా ఆ గగన్ గడిని ఒప్పించడం? అమ్మ నా క్రిమినల్ కూతురా, ఇదా నీ అసలు ప్లాను? అమ్మో వదినా, నువ్వు అన్నయ్య ఆత్మాభిమానమే చూస్తున్నావు. పెద్ద కొడుకు పిండం పెట్టడం కూడా మన సాంప్రదాయమే. పైగా మా వారు నా కల్లోకొచ్చి కూడా చెప్పారు కదా. అయితే కేపీ అడిగాడు కదని చేసేస్తావా? నీకు కూడా మతిపోయిందా ఏంటి? మీరా మతిపోవడం కాదు వదినా, అడిగితే తప్పేముంది? తండ్రి పోతేనే తల్లిని తాళి తీయొద్దన్నాడు. ఇప్పుడు పిండం పెట్టడానికి ఎలా ఒప్పుకుంటాడు మీరా? ఎలా అడుగుతానంటావేంటి బావా? అంటే అడుగుదా నిర్ణయం తీసేసుకున్నావా? సర్లే, ఇక నువ్వే నిర్ణయం తీసేసుకున్నాక వద్దని నేను మాత్రం ఎలా అంటాను? వాడు ఎవరు చెప్తే ఒప్పుకుంటాడో నాకు తెలుసు గాని వదిలే, అది ఇప్పుడు చెప్తే నీకు కోపం వస్తుంది. వాడు ఎవ్వరు చెప్పినా వినడా పూర్వ? వింటాడు బావా, భూమి చెప్తే వింటాడు. నో నెవర్. అది నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది. దాని దగ్గరికి వెళ్లి నేను సాయం అడగడం ఏంటి? బావా, నువ్వొక మెట్టు దిగాలి అనేసుకున్నావు కదా బావా. దిగాలి అనుకున్నాక ఒక మెట్టయితే ఏంటి, 100 మెట్లయితే ఏంటి? అంటే ఇప్పుడు ఆ భూమిని నేను క్షమించాలా? నా శత్రువైన గగన్ గాన్ని కేపీకి పిండం పెట్టమని అడగాలా? అయ్యో, నేనెప్పుడలా అన్నాను బావా? ఆలోచించమంటున్నాను కదా బావా. మన కేపీ ఆత్మశాంతి కూడా ముఖ్యమే కదా. బాగా ఆలోచించుకుని రేపటికల్లా ఒక నిర్ణయం తీసుకోమని చెప్తున్నానంతే. ఏం పిన్ని, నీ ఉద్దేశం కూడా అదేగా? నీ ఉద్దేశం నా ఉద్దేశం చెప్పేశావు కదమ్మాయి. నీ దగ్గర దెబ్బలు కూడా తిన్నాను. అది నాకు చెప్పడం ఎందుకు పిన్ని? మీ అల్లుడు గారికి చెప్పు. అవును అల్లుడు గారు, మీరు బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోవాలి. మనకి కేపీ ఆత్మశాంతి కూడా ముఖ్యమే కదా.